హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఒక స్వీట్ రెసిపీ. గ్యాస్‌తో పని లేకుండా నూనె కానీ, నెయ్యి కానీ వాడకుండా 5 అంటే 5 నిమిషాల్లోనే మనం ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కాబట్టి ఒక్కసారి మనం ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ స్వీట్ కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పావు కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఇలా పావు కప్పు షుగర్ వేసుకొని ఆ తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు జీడిపప్పు, బాదం పలుకులు వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక పావు కప్పు బాదం, జీడిపప్పు 2 కలిపి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే వేసుకుంటున్నాను. మనకి బరకలాగా గ్రైండ్ చేసుకుంటే స్వీట్ కూడా అక్కడక్కడ తినేటప్పుడు పలుకుల్లాగా తగులుతూ ఉంటుంది. అందుకనే మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న ఎండు కొబ్బరిని నేను గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక కొబ్బరి లేకపోతే బయట మనకి షాప్లో దొరికే డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న కొబ్బరినే ఒక పావు కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ వల్లనే మనకి స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అన్నీ మళ్ళీ మంచిగా హ్యాండ్తో అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ అయితే వేసుకోవాలి. మనకి పాలైతే పడితే మనకి పావు కప్పు దాకానైతే పాలైతే పడతాయి. లేదంటే ఒక 3 టేబుల్ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పాలను వేసి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఆ పంచదార పొడి అనేది మనకి కరిగిపోయి ఇంకా లూజ్ అయిపోతుంది. అందుకనే పాలైతే ఎక్కువ పట్టవు. కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే మనకి స్వీట్ అయితే లూజ్ అయిపోతుంది. అందుకని కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా చపాతీ పిండి కంటే కొంచెం లూజుగానే ఇలా ముద్దలాగానైతే కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అయితే 2 పార్ట్స్ లాగానైతే డివైడ్ చేసుకోవాలి. ఇలా 2 ముద్దల్లాగానైతే చేసుకుంటున్నాను నేను. ఒక ముద్దనైతే తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఒక టిఫిన్ బాక్స్ అయినా లేదంటే ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక లోతు గిన్నె ఇలా తీసుకొని దీనికైతే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా వైట్‌గా ఉన్న పిండి ముద్దనైతే ఇలా మనము ఈ టిఫిన్ బాక్స్ మూత లోపల పెట్టుకొని అయితే ఇప్పుడు దీన్నైతే ఇలా సమానంగానైతే స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు. అలాగని మరి మందంగా ఉండకూడదు. ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా సమానంగానైతే ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ముద్దని కూడా ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కోకో పౌడర్ వేసుకొని కావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మనం ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకోవడం మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే పిండి అయితే చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని కూడా మనం ప్రెస్ చేసుకున్న దానిపైన పెట్టేసి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కూడా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లకి ఉన్న ఎడ్జెస్ కూడా ఒకసారి సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్లకి ఒకసారి ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి స్వీట్ అయితే ఈజీగా కూడా వచ్చేస్తుంది. లేదంటే హ్యాండ్తో కూడా మనం చేయి పెట్టి ఇలా తీస్తే కూడా స్వీట్ అయితే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీటు. మనకు ఒక డ్రై ఫ్రూట్స్ను కోకో పౌడర్, మిల్క్ పౌడర్ ఉంటే ఈజీగా మనమైతే ఈ స్వీట్ని ఇంట్లోనే 5 అంటే 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాఖీ పండగకి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ పైన మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. మీ దగ్గర ఉంటే కనుక పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ఇలా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను పొడుగ్గా కట్ చేసుకొని ఇలా అడ్డంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు లేదైనా ఇంట్లో ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా పండగలకి కూడా ఇలా ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చాక్లెట్ ఫ్లేవరు అలాగే కింద మిల్క్ పౌడరు కోకోనట్ పౌడర్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.